టెక్నాలజీ మీద ఆధారపడుతున్నాం, ప్రకృతి మీద ఆధారపడట్లా. టెక్నాలజీ నుంచి ప్రకృతి వచ్చిందా, ప్రకృతి నుంచి టెక్నాలజీ వచ్చిందా? అంతే కదా. మరి ప్రకృతికి అంత ప్రయారిటీ ఎందుకు ఇవ్వట్లేదు మనం? నా కారు ఏసీ, నా ఇల్లు ఏసీ, నా పిల్లలు ఏసీ, వర్షం వస్తే పిల్లల్ని బయటికి రానివ్వరు, మట్టి వాసన తెలియదు, ఇలా పెంచేసాం మన పిల్లల్ని కదా. అందుకనే మనం నీటి గురించి ఎక్కువ మనం మాట్లాడాలి. నీరుని సృష్టించలేం కాబట్టి నేను దాన్ని ఎంచుకున్నాను. తెలంగాణ రాయలసీమలో కేవలం నీరు లేకే చాలామంది వలసలు జరిగినాయి. ఈ ప్రకృతి వ్యవసాయం ఎద్దు సేద్యం వల్ల మీకు వర్షపు నీళ్ళు అనేది మీ వర్షపు భూమి నుంచి పరిగెడతాం అనేది జరగదు. నడుస్తాయి నీళ్ళు, నడుస్తూ వేరు పరిగెడతాం వేరు కదా. అంటే నిదానంగా వెళ్తాయి. ఆ నడుస్తున్న నీళ్ళని ప్రకృతి వ్యవసాయం ఇంకిస్తుంది అనమాట, నుంచోబెట్టుద్ది. నుంచున్న నీళ్ళని ఇంకిస్తుంది అనమాట. ఎంత పెద్ద వర్షం వచ్చినా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమిలో ఎద్దు సేద్యం జరిగిన చోట్లో ఒక్క చుక్క సింగిల్ డ్రాప్ పక్క పొలంలోకి వెళ్ళదు. ఎంత నీరైనా తాగుద్ది భూమి. అంత దాహంగా ఉంది నేల తల్లి, తీవ్రమైన ఒత్తిడికి లోనై ఉంది. అందుకని మనం ఒక్క బోర్ వేస్తున్నాం కదా మన పొలంలో నీళ్ళు తీసుకుంటాకి. ప్రకృతి వ్యవసాయంలో కొన్ని వేల లక్షల బోర్లు వేసేస్తుంది వానపాము. 16 అడుగుల లోతులో ఈ డబ్ల్యూ ఆకారంలో భూమిని దున్ని చేస్తుంది. దీనివల్ల ఆ వానపాము 16 అడుగుల నుంచి పైకి వచ్చేటప్పుడు దాని శరీరాన్ని నుంచి ఒక ద్రవాన్ని స్రవిస్తుంది. అది ఆ ప్లాస్టింగ్ చేసుకుంటూ వస్తుంది అన్నమాట పైకి వచ్చేటప్పుడు. అప్పుడు వర్షపు నీళ్ళు అనేది దాంట్లో పడినప్పుడు ఆ రంధ్రం కరగకుండా నేరుగా 16 అడుగుల్లోకి వెళ్ళిపోయి అక్కడ భూగర్భ జలాలను పెంచుద్ది అన్నమాట. వానపాము చేసే పని అంతా ఇంత కాదు, అంత గొప్పది వానపాము. భూమికి ఆత్మ లాంటిది అంటాడు పాలేకర్ గారు వానపాముని. అన్ని రంధ్రాలు పెట్టేసి వర్షపు నీటి నిల్వల్ని పెంచి నీటి ఆవిరి కణాలని మొక్కకు అందించే పని అది చేసి పెట్టద్ది. మన ప్రయత్నం ప్రతి వ్యవసాయ భూమిలో మన ప్రయత్నం ఒక 10 నుంచి 20% చెరువు తవ్వుకోవాలి. ప్రభుత్వాలు ప్రాజెక్టులు కట్టినాయి అనేది పక్కన పెట్టేద్దాం. అలాంటి కల్చర్ ఒరిస్సాలోను పశ్చిమ బెంగాల్లో మాత్రమే ఉంది. భారతదేశంలో ప్రతి పొలంలో ఒక చెరువు ఉంటుంది. అలాగే మనం ఒక చెరువు తవ్వుకోవాలి. దాంట్లోకి వర్షం పడినప్పుడు నీళ్ళన్నీ మన భూమిలో ఎక్కడ వాల్ ఉందో అక్కడ చెరువు తవ్వుకుంటే 10% నుంచి భూగర్భ జలాలు పెరుగుతాయి. 2.5 సంవత్సరాలు వర్షాకాలం సరిగ్గా లేకపోయినా ఒక్క వర్షాకాలంలో చెరువు నింపితే మీకు బోర్ అనేది ఎప్పటికీ ఎండదు. 2.5 సంవత్సరాల్లో 16 అడుగుల్లో వానపాము ద్వారా ఒక డ్యామ్ నిర్మాణం జరుగుద్ది. అది ఒక పెద్ద ఇంజనీరు. మీ చెరువు ద్వారా 10% నీరు ఉంటుంది. మూడో ప్రయత్నం ఏంటంటే మొక్కకి మీరు 2 అడుగులు లేదా 3 అడుగులు దూరం పెట్టి నాటుకోవటం వల్ల వేరు వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా వెళుతుంది. భౌగోళికంగా ఎంత దూరం అయితే మొక్కకి ఉందో 3 అడుగులు కింద కూడా వేరు కూడా అలాగే అంత స్ప్రెడ్ అవుద్ది. ఇది పంట అయిపోయిన తర్వాత మనం కట్ చేస్తాము. అది బతికి ఉన్నప్పుడు డ్రిల్ మిషన్ లాగా వేర్లు లోపలికి పంపిస్తుంది. పంట తీసుకున్న తర్వాత దాంట్లో తేమ శాతం పోయిన తర్వాత అదంతా సేంద్రియ కర్బనంగా మారి ఆ రంధ్రం మాత్రం అలాగే ఉంటుంది. అది ఎండిపోయి ఉంటుంది. గాలికి ఎండకి పడ్డ వర్షపు నీళ్ళు నేరుగా స్పాంజ్ లాగా పీల్చుకుని 3 అడుగుల్లో మీకు ఒక నీటి పొర అనేది ప్రకృతి వ్యవసాయంలో ఉంటుంది. 16 అడుగుల్లో వానపాములు చేసింది ఒకటి ఉంటుంది, మనం చెరువు తవ్వుకున్న ప్రయత్నంలో ఒకటి ఉంటుంది. ఈ అన్ని కలయిక ద్వారా మీకు 2.5 సంవత్సరాలు బోరుకి ఏ సమస్య రాదు. ఈ భూమి పుట్టినప్పుడు ఈ వర్షం ఎంత పడుతుందో ఈ సంవత్సరం కూడా అంతే పడుతుంది. ప్రతి సంవత్సరం ఎంత ఇస్తుందో ప్రకృతి ఇప్పటికీ మనకు అంతే ఇస్తుంది, తక్కువేం ఓట్ల. కానీ అకాలంగా పడుతుంది చూసారా, అది తప్పు. 4 నెలలు పడాల్సిన వర్షపు నీరు సక్రమంగా రైతుకి ఎప్పుడు అందించాలో అప్పుడు అందించింది ప్రకృతి. ఇప్పుడేమో 15 రోజుల్లో 4 నెలల వర్షపు నీరు పడిపోతుంది. దీన్ని దాచుకుంటాకి మన దగ్గర చోటు లేదు. మీకు మీ ఇల్లు నడవాలంటే నల్ల వచ్చినప్పుడు 2 బిందెలు నీళ్ళు పట్టుకుంటున్నారు, అవునా కాదా? లేకపోతే దాహం వేసినప్పుడు పంపు దగ్గరికి వెళ్తున్నారా? లేదు. అంత ప్రణాళిక మీలో ఉన్నప్పుడు సంవత్సరం మొత్తం మీరు పంట తీయాలనుకున్నప్పుడు చెరువు ఎందుకు మీ పొలంలో ఉండదు? కాకతీయులు 36,000 చెరువులు తవ్వించారంటే ఏ టెక్నాలజీ లేనప్పుడు చెరువుకి ఎంత ప్రాముఖ్యతనిచ్చారు. ఒక పవిత్రమైన స్థలాన్ని, అది గ్రామంలో ఒక ఊపిరి, గ్రామానికి ఊపిరి చెరువు. ఆ చెరువు తవ్వుకోవటం అనేది మీరు చేయాల్సిన పని.
నేను అలా చేశాను. నా పొలంలో చెరువు తవ్వుకున్నాను. నాకు సుమారు 100 ఆవులు ఉన్నాయి. ఎన్నడూ కూడా 20 మంది అక్కడ పనివాళ్ళు విజిటర్స్ వస్తారు. ఏనాడు నాకు ఒక్క చుక్క నీటి కొరత రాలేదు. ఒక్క ట్యాంకర్ నేను పోయించుకోలేదు. అన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకో చెరువు తవ్వా మళ్ళీ. ఈ చెరువు గొప్పతనం ఏంటంటే నా పొలంలో పనిచేసేవాళ్ళు కానీ విజిటర్స్ కానీ ఎవరు వచ్చినా సబ్బు షాంపూ నిషేధం. ఆ లోపల తీసుకురావటానికి లేదు. మేము అక్కడ తయారు చేసిన ఆవు మూత్రం, గంధకచౌరాలు, బావంచాలు, జటామస్వితో ఆవు మూత్రంలో ఇవన్నీ నానబెట్టి మరగపెట్టి తయారు చేసిన షాంపూ ఉంటుంది. దాంతో తలస్నానం చేస్తే చుండ్రు పోతుంది, హెయిర్ సాఫ్ట్ అవుతుంది, కంటికి మంచిది కంట్లో పడినా కూడా. ఇలాంటి షాంపూ అక్కడ పెట్టాం. ఆ నీళ్ళన్నీ, స్నానం చేసిన నీళ్ళన్నీ కూడా ఇంకో చెరువు తవ్వుకున్నా. ఆ చెరువులో నిల్వ పెట్టాను. అలాగే బట్టలు ఉతుకుతాకి కుంకుడికాయ పౌడర్ని, గిన్నెలు తోముకుంటాకి ఆవు పిడక కాల్చిన భస్మంలో నిమ్మ తొక్కులు, వేపాకు కలిపిన భస్మాన్ని కలిపి అవి తీసుకు. దీంట్లో ఎక్కడ కలుషితం లేదు, ఎక్కడ రసాయనాలు లేవు. ఈ నీళ్ళు నిలవగట్టుకున్నాను. వేసవి కాలంలో ఈ నీళ్ళతో కూరగాయలు పండిస్తున్నాను. ఒక్క చుక్క వేస్ట్ చేయలేదు. ఇలా మనం పొదుపు అనేది డబ్బు దగ్గర కాదు, సహజ సంపద దగ్గర మనం పొదుపు చేయాలి. ఈరోజు నేను నీటి మీద ఎక్కువ మాట్లాడాలనుకుని నిర్ణయంతో వచ్చాను. ఈ విధంగా ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఈ దేశీ విత్తనాన్ని కూడా మీరు గ్రామాల్లోకి తీసుకువెళదాం అనుకుంటే రేపు 2019 ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, కూరగాయలు అందుబాటులో ఉన్నాయి. చిన్న చిన్న ప్యాకెట్లు, ఒక 1/2 కేజీ విత్తనాలు, ఒక 20 రకాల వరకు అందుబాటులో ఉన్నాయి. దీంట్లో మనం చేయాల్సిన పని ముఖ్యంగా 2-3 రకాల విత్తనాలు ఉన్నాయి. అంటే భగవంతుడు 6 లక్షల విత్తనాలు ఇచ్చాడు వరిలో. అంటే ఈ మనిషికి ఏమేమి కావాలి అనేది అన్నీ క్లియర్ చేసినాక మనల్ని ఇక్కడ రిలీజ్ చేశాడు. వీడికి ఏమేమి జబ్బులు వస్తాయి, ఏమి రోగాలు వస్తాయి అన్నీ చూసిన తర్వాత. కానీ విచిత్రం ఏంటంటే ఆయన సృష్టించుకున్న విత్తనాన్ని ఏది మనం తినట్లేదు. అందుకని ఇన్ని రకాల విచిత్రాలు, మనుషులు ప్రవర్తన, ఇన్ని రకాల హాస్పిటల్స్ రావటానికి నేచర్లో లేని వస్తువుతో మనం భోజనాలు చేస్తున్నాం. హైబ్రిడ్ అనేది దేవుడిచ్చింది కాదు, మనిషి తయారు చేసిన వస్తువు. 4 గోడల మధ్యలో తయారు చేసి ల్యాబొరేటరీలో దీన్ని ఇచ్చి వంగడం. అది నేచర్తో కనెక్టే లేదు. గాలి వస్తే పడిపోద్ది, కొంచెం ఎండ వస్తే పడిపోద్ది. నాదేంటంటే అతివృష్టికి అనావృష్టికి ఈ నిలబడే దేశీ విత్తనాలు అయ్యా ఇక్కడ ఉన్నాయి, కొంచెం ఎవరైనా అందించండి. ఈ విత్తనాలని నేను మీకు చూపిస్తున్నాను, నేను అందజేస్తాను కూడా. ప్రధానంగా దీంట్లో 2 విత్తనాల గురించి మీతో నేను మాట్లాడదలుచుకున్నాను. ప్రతి గ్రామాల్లో పుట్టుకలు ఉన్నాయి, మరణాలు ఉన్నాయి. ఆ పుట్టే పిల్లలు చాలా ఆరోగ్యవంతంగా పుట్టాలి. ఇది చూడండి, ఇంత గడ్డి వరిచేలో ఈరోజు ఎవరైనా చూసారా మీరు? దేశీ విత్తనం ఏదైనా ఇంతే గడ్డి వస్తుంది. ఒకరోజు నా అమ్మ చెప్పింది అద్భుతమైన మాట. దేవుడు క్యాలిక్యులేషను, మనిషి బరువు 80 నుంచి 100 కేజీలు, వాడికి గింజలు కావాలి. గో సంతతి 400 నుంచి 500 కేజీలు. ఆ కడుపు నిండుతాకి ఎంత గడ్డి కావాలని లెక్క కట్టాడు దేవుడు అంటారు. చూడండి ఎంత గొప్ప మాట అది. దీని సైంటిస్ట్ ఏం చేశాడు, ఎరువులతో పాడు చేసిన భూమిని పాత వంగడాలతో చేస్తుంటే పడిపోతుందని చెప్పి దానికి పొట్టి రకాలు తయారు చేశాడు. పొట్టి రకాలు చేస్తే పడదని. అలా మన పాత విత్తనాలు తీసి సంకర జాతులు చేశారు. అసలు ఎందుకు పడుతుంది? నాది ఎందుకు పడుతుంది పంట? భూమి నిస్సారమైంది, జీవ వైవిధ్యం లేదు అక్కడ. అంతేగాని గాలి వస్తే పడిపోతుంది. భూమిని బాగు చేసుకోవాల్సింది పోయి దేవుడి విత్తనాన్ని పక్కన పెట్టి, ఇప్పుడు మీరు చూడండి అడుగు కూడా లేదు విత్తనం. ఇప్పుడు వరి విత్తనాలు మీరు దారిలో వస్తుంటే అక్కడ ఉన్నాయి 2-3 పంటలు, ఒక అడుగు ఉంది అంతే. మరి పశువులు గడ్డి ఎక్కడ రావాలి? ట్రాక్టర్ గడ్డి తింది కాబట్టి ట్రాక్టర్ని తయారు చేశాడు, ఆవును దూరం చేశాడు. ఇలా ప్రకృతిలో లేని వస్తువులతో మనం బతుకుతున్నాం. దీని పేరు నారాయణ కామని. దీని పేరు బాస్ భోగ్. బాస్ అంటే సుగంధం, భోగ్ అంటే ప్రసాదం. ఇది ఈ సంవత్సరం పంట కాదు, ఆ పై సంవత్సరం 2017 సంవత్సరం ఇది. గాలి తుఫాన్ వచ్చినా సరే చూడండి, ఇంతకన్నా పెద్ద గాలి తుఫాన్ రాదు కదా. మరి ఇప్పటికీ రావట్లేదు చూడండి. ఇది ఇప్పుడు బీపీటీ అంటున్నారు చూసారా, సోనా మసూరి బీపీటీ. మర్చిపోయా, బీపీటీ సోనా మసూరి ఎంతమంది తింటున్నారు? చేతులు ఎత్తండి. మొత్తం ప్రపంచంలో ఉన్న అవలక్షణాలన్నీ దీంట్లోనే ఉన్నాయి. మోకాళ్ళ నొప్పులు, ఉబ్బకాయము, పని చేయాలని
సంతోషం లేకుండా, తాతగారిలాగా చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నారో అలా ఉండదన్నమాట. నీరసం, కళ్ళుతో పనిచేస్తారు, తీసుకురా అది తీసుకురా అంటారు కానీ కదలరు. ఇలాంటి పనులన్నీ ఆ బీపీటీ అదేంటంటే తినకుండా మింగేయటం అనమాట. అంటే ఒక చైనా వాడు దీని మీద మనకి బాంబు వేయకుండా ఇలాంటి బాంబు వేశాడు. ఏంటి నిర్వీర్యం చేయటానికి, ఇక్కడున్న యువకులు నిర్వీర్యం చేస్తే మనం ముందుకెళ్తామనే ఉద్దేశంతో దీన్ని తయారు చేసి మన మీదకి వచ్చారు. అది నవలకుండా మనల్ని మింగేస్తున్నాం, అది మనల్ని మింగేస్తుంది. అందుకని మీరెవరు మీ ఇంట్లో ఇప్పుడు ఆ బియ్యం ఉంటే మోరీలో పోసి దేశీయ విత్తనం ఎక్కడ దొరుకుతుందో ఆ రైతుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకుని దాంతో భోజనం చేయండి. అలాగే సోనా మసూరి కూడా, ఈ రెండు కూడా భగవంతుడు ఇచ్చినవి కావు. మీరు రైస్ షాపుల్లోకి వెళ్ళి కొంటున్నప్పుడు మీరు వాళ్ళు అడిగితే ఇంకో 5 ఏళ్ళకైనా వస్తాయి ఆ బియ్యం రైస్ షాపులోకి. దేశీయ విత్తనాలు ఏమని వరి బియ్యం అని అడగండి, అడిగితే ఇవ్వాలనే మొదలు పెడతారు ఎప్పుడైనా సరే కదా. ఆ పని మీరు అందరూ చేయాలి. దేశీయ ఆవుపాలు ఒకప్పుడు లేవు కదా, ఇప్పుడు నగరాల్లో చాలా చోట దేశీయ ఆవుపాలు దొరుకుతున్నాయి. మనలో చైతన్యం వచ్చి పట్టే కదా, అందుకనే ఇలాంటి బియ్యం వాడాలి. ఇది చూస్తాకి చాలా చిన్నగా ఉంది చూసారా, కానీ అన్నం వండితే సాధారణ బియ్యం అంత వస్తుంది. ఇక్కడ అన్నం వండితే ఈ గోశాలంతా వాసన వస్తుంది, సుగంధం అన్నమాట ఇది. అలాగే మనం పండించాల్సినవి ముఖ్యంగా మీరు నా దగ్గర తీసుకుంటే, మీరు ఒక విత్తన ఉద్యమకారులాగా ఒక విత్తనాన్ని బతికించండి. మీరు ఈ భూమి మీద ఉన్ననాళ్ళు ఒక విత్తనాన్ని ప్రతి సంవత్సరం ఒక 10 మందికి ఇవ్వండి. ఆ విత్తనం ఏంటంటే నవారా. ప్రపంచంలో అత్యంత గొప్పమైన వరి జాతుల్లో మొట్టమొదటిది అదే. ఈ నవారా ఎంత గొప్పదంటే, మనం వడ్లు నాటు పెడితే మొలకలు వస్తాయి కదా, ఇవి బియ్యం నానబెడితేనే మొలకలు వస్తాయి. బియ్యం నుంచి కూడా మొలకలు వస్తాయి. ఇంకా గొప్పది ఏంటంటే సగం పగిలిన నూకల నుంచి కూడా మొలకలు వస్తాయి. ఇంత జీవం ఉన్న వడ్లు ఎక్కడా లేవు. ఆ సృష్టిలో ఎయిర్ క్రాక్ వస్తే కూడా మొలక రాదు. అలాంటి సగం పగిలిన దాంట్లోంచి కూడా బియ్యం నుంచి మొలకలు వస్తాయి అన్నమాట. నివారణ, ఏ జబ్బునైనా నివారణ చేస్తుంది. కాలక్రమంలో దాని పేరు నవారా వచ్చిందని ఒక పండితుడు చెప్పారు. దాన్ని మీరు బతికించాలి. అది ఎంత గ్రామాలకు వెళ్తే ఆటోమేటిక్గా అన్ని హాస్పిటల్ తగ్గిపోతాయి. డబ్బులన్నీ షుగర్ వల్లే కదా ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాయి డబ్బులు. ఆ షుగర్ లెవెల్స్ అనేది తగ్గిస్తుంది. దీనివల్ల మోకాళ్ళ నొప్పులు రావు, ఉబకాయం రాదు, మోషన్ ఫ్రీ అవుద్ది. 4 ట్యాబ్లెట్స్ పెట్టాడు దాంట్లో. ఒక్క విత్తనంలో భగవంతుడు ఈ 4 ట్యాబ్లెట్లు పెట్టాడు. మనం బీపీటీ సోనామసూరి తిని 4 ట్యాబ్లెట్లు బయట నుంచి తెచ్చుకుని వేసుకుంటున్నాం. సాధారణంగా తినే భోజనం మీరు ఇంత తింటే, ఇది ఇంత తింటే చాలు, కడుపు నిండిపోద్ది, ఆకలి వేయదు. ఎన్ని ఇచ్చాడు చూడండి దేవుడు. అలాగే ఇంకోటి కులాకర్. ఈ రెండు మీరు చాలామందికి వ్యవసాయం చేయకపోయినా చేస్తున్న వాళ్ళకి మీరు పరిచయం చేసి ఆ విత్తనాన్ని మీరు బైబ్యాక్ తీసుకుంటారని వాళ్ళకి ఒక మాట ఇవ్వండి. ఈ కులాకర్ అనేది ఏంటంటే సాధారణ కాన్పు అవుతాకి ఉపయోగపడే బియ్యము. అన్ని జంతువులు పక్షులు సాధారణ కాన్పు అవుతుంది, మనిషి కావట్లేదు గత కొన్ని సంవత్సరాల నుంచి. కోతలు కోసి డబ్బులు తీసుకుంటున్నారు. ఇది ఎక్కడ టెక్నాలజీ? అది ఆ బియ్యంతో అవుతుంది. కమల పిల్లలు పుట్టినా సరే ఆ తల్లికి ఆ పాలు పిల్లలు సరిపడే పాలు ఆ బియ్యంలో ఉన్నాయి. ఈ బియ్యం గొప్పతనం ఏంటంటే 2-3 గంటలు నానబెడితే 80% అన్నం ఉడికిపోతుంది. నానబెడితేనే ఉడికిపోతుంది, అంత మెత్తగా ఉంటుంది అది, పాలులాగా. ఇలాంటివి మీరు ప్రచారం చేయాలి. ఒక్కొక్క దాంట్లో ఒక గుణాలు ఉన్నాయి. అన్నీ పరిశోధన చేసి ప్రయోగం చేయాలంటే 40,000 రూపాయలు ఒక విత్తనానికి టెస్ట్ అవుతుంది. అన్నీ ఎప్పుడు చేస్తామో తెలియదు కానీ చేస్తా. ఒక పుస్తకం తయారు చేయాలని ఒక కోరిక ఉంది. స్వామివారు ఇంత అవకాశం కల్పించాడు, అది కూడా చేస్తాడు నమ్మకం ఉంది. కానీ ఈ విత్తనాన్ని బతికించాలి. మనం అందరూ విజ్ఞానాన్ని సంపాదించుకున్నాం, మళ్ళీ వెనక్కి వెళ్ళి యూరియా డిఏపి మనం ఎప్పటికీ ముట్టుకోం కదా. విత్తనాన్ని ఎవరు టెక్నాలజీ ద్వారా తయారు చేయలేరు, అది బ్రహ్మ సృష్టి. దీన్ని మీరు బతికించండి. ఒక విత్తన ఉద్యమకారులు కావాలి మీరంతా. అయ్యా, ఈ అవకాశం ఇచ్చిన అమ్మకి, మిత్రులందరికీ మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, అభినందనలు. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.